ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో జిల్లాను రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనంలోని ఆయన విగ్రహానికి మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సత్కరించారు. ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనా దక్షుడిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమని మంత్రి స్వామి కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని చేరుకోవడంలో ప్రకాశం పంతులు నేటి తరాలకు ఆదర్శనీయమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠమని, పేదరికంలో ఉన్న ఉన్నత చదువులు చదివారన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ప్రకాశం పంతులు ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. జిల్లావాసి కావడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపం, పార్కును అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పంతులు గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయన పేరు ఈ జిల్లాకు పెట్టినట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గుర్తు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడుతూనే సంఘ సంస్కరణల కోసం కూడా కృషి చేశారని చెప్పారు. ధైర్యానికి, త్యాగనిరతకి ప్రతీకగా నిలిచిన మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి వెంకటరమణ, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. సార్ 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 అందరూ ఒకసారి నమస్కారం సార్ డిఆర్ గారు కొంచెం సార్ మంత్రి ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కలెక్టరేట్లోని వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు, మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన చేసిన సేవలు మాత్రం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ధైర్యశీలి,
ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి నిలిచిన వ్యక్తి. ఈరోజు అలాంటి త్యాగాలు ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మన జిల్లా వాసి అవ్వటం మన అదృష్టం. కాబట్టి ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకునే టంగుటూరి ప్రకాశం జిల్లా అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండే దేవరంపాడులో కూడా ఆయన స్తూపానికి అదేవిధంగా 60 లక్షలు పెట్టేసి ఆయన పార్కు అవన్నీ కూడా డెవలప్ చేశాం. ఆయనకి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరు తలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఫ్రీడమ్ ఫైటరు, సోషల్ రిఫార్మరు, మన మొదటి ముఖ్యమంత్రి కూడా. ఆయన ఆ రోజుల్లోనే లాయర్గా ప్రాక్టీస్ చేసి ఆ రోజుల్లోనే ₹1,00,000 సంపాదించేవాళ్ళు. ఆయన అన్నీ వదులుకొని దేశం కోసం, ఫ్రీడమ్ కోసం ఆయన పనిచేశాడు. అదే కాకుండా ఆయన సోషల్ రిఫార్మ్స్ చేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, దళితులు వీళ్ళందరూ పైకి రావాలని కూడా ఆయన పోరాడాడు. అదే కాకుండా క్విట్ ఇండియా మూవ్మెంట్లో చాలా ధైర్యంగా ఆయన పార్టిసిపేట్ చేశాడు. గో బ్యాక్ సైమన్ ఉద్యమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి ఈరోజు మనము ఇండియా స్వాతంత్రం వచ్చిందంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల త్యాగాల వల్లనే వచ్చిందని మనం ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవాలా. యువతరం కూడా అది కూడా గమనించాలని సందర్భంగా టంగుటూరి ప్రకాశం గారి 155వ జయంతి ఉత్సవాలని మనం ప్రకాశం జిల్లాలో జరుపుకుంటున్నాము. వారి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లాగా ఈ ప్రకాశానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రకాశం పంతులు గారి యొక్క జీవితమే ఒక లెసన్ లాంటిది. ఏం చేద్దంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికంలో ఉంటూ చదువు పట్ల ఆసక్తి చూపించడం, తర్వాత గురువు దగ్గర నమ్మకంగా ఉండడం, సో ఆయనతో పాటు ఆయన అడుగుజాడలో నడవడం, తర్వాత ఆయన ప్రోద్బలంతో కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం, తర్వాత ఫారెన్ వెళ్ళడం, ఫారెన్లో స్టడీ చేయడం, తర్వాత మన గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేరడమే కాకుండా తను ఈరోజుకు కూడా మనకి ఆయన ఇంటి పేరుతో ఆంధ్రకేసరిగా గుర్తింపు పోవడానికి కారణం ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, సో అక్కడ సైమన్ కమిషన్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆ శవం దగ్గరికి వెళ్తే నువ్వు వచ్చావంటే నేను కాలుస్తామని చెప్పేసి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ కూడా కాల్చుకోండి అని చెప్పి రొమ్మి చాచి తన ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యశాలి, సో ట్రూ ఫ్రీడమ్ ఫైటర్. సో వారు మన జిల్లాలో జన్మించడం, వారి పేరు పెట్టడం అనేది మనకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి తరాలన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనము ముందుకి దేశభక్తితో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేస్తాం.